ఈరోజు మనం యూడేస్ ప్లస్‌లో టీచర్ మాడ్యూల్‌ని మనం ఎలా అప్డేట్ చేయాలో తెలుసుకుందాం. ప్రతి ప్రధాన ఉపాధ్యాయులు కూడా తమ పాఠశాలలో ఉన్నటువంటి అందరు ఉపాధ్యాయుల తాలూకా డేటాని టీచర్ మాడ్యూల్‌లో అప్డేట్ చేయాలిప్పుడు. మనం ఇదివరకు స్టూడెంట్ మాడ్యూల్‌ని అప్డేట్ చేసాం. అందులో స్టూడెంట్స్ డేటా, అలాగే ఇప్పుడు ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ, స్కూల్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ మాడ్యూల్ కూడా ఎనేబుల్ అయ్యింది. అక్కడ స్కూల్ తాలూకా డేటాని అప్డేట్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయేదేంటంటే, టీచర్ మాడ్యూల్‌లో టీచర్ తాలూకు డేటాను అప్డేట్ చేయాలి. సో, ఈ 3 మాడ్యూల్‌లు ఇప్పుడు ప్రధానంగా మనం పూర్తి చేయాలి. సో, ఈరోజు మనం టీచర్ మాడ్యూల్ ఎలా ఇక్కడ అప్డేట్ చేయాలో తెలుసుకుందాం. సో, ఇక్కడ ఈ టీచర్ మాడ్యూల్ పైన ఇక్కడ ఉంది కదా! దీని పైన క్లిక్ చేస్తే మనకి ఈ రకంగా ఇంటర్ఫేస్ కనిపిస్తుంది. యూడేస్ ప్లస్ టీచర్ మాడ్యూల్ అని. ఇక్కడ యూజర్ నేమ్ యూడేస్ కోడ్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ కొట్టి ఇక్కడ లాగిన్ అయితే మనకి ఈ రకంగా ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ స్కూల్ డాష్‌బోర్డ్ ఉంది. స్కూల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ రిఫ్రెష్ అని ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ చూడండి ఇంపోర్ట్ టీచర్, టీచర్ గ్లోబల్ సెర్చ్, టీచర్ డ్రాప్ బాక్స్, లిస్ట్ ఆఫ్ ఇనాక్టివ్ ఆర్ డిలీటెడ్ టీచర్స్, సెర్చ్ డూప్లికేట్ టైప్ అని ఉన్నాయి. సో, ఇక్కడ మనకక్కడ స్టూడెంట్‌కైతే స్టూడెంట్ మాడ్యూల్‌లో మనకి ఏవైతే కనిపిస్తున్నాయో అలాంటివే టీచర్ పేరిట కూడా అవే కనిపిస్తున్నాయి. ఇంపోర్ట్ టీచర్ అంటే ఇక్కడ టీచర్‌ని మనం ఈ స్కూల్‌లోకి గత సంవత్సరంలో వేరే స్కూల్‌లో యూడైస్‌లో ఉండి ఆ పాఠశాలలో పనిచేసి, ఈ సంవత్సరం ఈ స్కూల్‌కి గనక టీచర్ ట్రాన్స్‌ఫర్ పైన గాని, ఇక్కడికి డెప్యుటేషన్ పై గాని, ఈ స్కూల్‌కి గనక వస్తే, మనం ఆ టీచర్‌ని ఇంపోర్ట్ టీచర్ అనే ఆప్షన్ ద్వారా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో, అయితే ఇలా ఇంపోర్ట్ చేసుకోవాలంటే గత సంవత్సరంలో పనిచేసినటువంటి స్కూల్‌లో యూడైస్‌లో ఇప్పుడు ప్రెజెంట్ ఆయన ఉన్నారు కాబట్టి, అక్కడ ముందు ఏం చేయాలంటే పాత స్కూల్‌లో డ్రాప్ బాక్స్‌లో పెట్టాలి ఫస్ట్. పాత స్కూల్‌లో డ్రాప్ బాక్స్‌లో పెడితే ఈ స్కూలు కొత్త స్కూల్‌లో ఇంపోర్ట్ చేసుకుంటాం. అయితే మరి స్టూడెంట్‌కి డ్రాప్ బాక్స్‌లో పెట్టి ఇలా ఇంపోర్ట్ చేసుకోవడానికి పెన్ నంబర్ ఎలాగైతే ఉంటుందో, టీచర్‌కి కూడా నేషనల్ కోడ్ అనేది ఉంటుంది. టీపీతో స్టార్ట్ అయ్యి తర్వాత 8 డిజిట్స్ మొత్తం 10 డిజిట్స్ నేషనల్ కోడ్ అనేది ఉంటుంది. యూడేస్‌లో టీచర్ గనుక ఉంటే. సో, ఆ నేషనల్ కోడ్ ఆధారంగా ఇంపోర్ట్ చేసుకోవాలి. అదే నేషనల్ కోడ్ ఆధారంగా పాత స్కూల్‌లో డ్రాప్ బాక్స్‌లో కూడా పెట్టాల్సి ఉంటదనమాట. అది. అలాగే టీచర్ గ్లోబల్ సెర్చ్. అంటే ఆ టీచర్ ఏ స్కూల్‌లో ఉన్నాడు, ఏంటనేది మనం సెర్చ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. అది కూడా దేనితోనంటే మనం నేషనల్ కోడ్‌తో సెర్చ్ చేయొచ్చు. అలాగే టీచర్ డ్రాప్ బాక్స్. డ్రాప్ బాక్స్‌లో ఉన్నటువంటి టీచర్స్‌ని తెలుసుకోవడానికి ఇది టీచర్ డ్రాప్ బాక్స్ అనేది మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఇనాక్టివ్ ఆర్ డిలీటెడ్ టీచర్స్. స్టూడెంట్ లాగే ఇనాక్టివ్‌లో డిలీటెడ్ టీచర్స్ ఉన్నటువంటి వివరాలు మనం ఇక్కడ తెలుసుకుంటాం. అలాగే డూప్లికేట్ టైప్ టీచర్స్ గనక ఉంటే 2 సార్లు ఎంట్రీ ఇలాంటివి ఏమైనా ఉంటే మనం ఇక్కడ సెర్చ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇది మేజర్. B5లో మొదటి 3 అనేవి మనకు యూజ్ అవుతాయి. ఓకేనండి? రైట్. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ చూడండి. క్లిక్ హియర్ టు మార్క్ కంప్లీట్. డేటా ఎంట్రీ ఈస్ కరెంట్‌లీ యాక్టివ్. అంటే ఇప్పుడు డేటా ఎంట్రీ అనేది మనకి టీచర్ మాడ్యూల్ సంబంధించి యాక్టివ్‌గా ఉంది. అందుకు మనం అప్డేట్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ ఇదేంటంటే ఇది మనం ఆ స్కూల్‌లో ఉన్నటువంటి టీచర్స్ అందరి డేటా అప్డేట్ చేసుకొని హ్మ్. ఎవరైనా ఈ స్కూల్ నుంచి వేరే స్కూల్‌కి వెళ్ళిపోతే మనం డ్రాప్ బాక్స్‌లో పెట్టి, కొత్తగా ఈ స్కూల్‌కి గనుకొస్తే వాళ్ళని ఇంపోర్ట్ చేసుకొని, ఇలా ఆ పాఠశాలలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులందరూ కూడా ఈ డాష్‌బోర్డ్‌లోకి వచ్చేలా చేసుకొని, అప్డేట్ చేసుకున్న తర్వాత లాస్ట్‌లో ఇది క్లిక్ హియర్ టు మార్క్ కంప్లీట్ అని క్లిక్ చేయాలి. అక్కడ డైలాగ్ అంటే మనకు చెక్ బాక్స్ ఉంటది. అది టిక్ చేసి సబ్మిట్ చేస్తే, ఇక్కడ ఓవరాల్ స్టేటస్ ప్రెజెంట్ ఏముంది? నాట్ మార్క్డ్ కంప్లీటెడ్ అని ఉంది గదా! సో, ఇదేమవుద్దంటే కంప్లీటెడ్ అని గ్రీన్ కలర్‌లోకొస్తుంది. అలా వస్తే ఆ స్కూలు టీచర్ మాడ్యూల్ కంప్లీట్ అయినట్లనమాట. అది. నెక్స్ట్ ఇంక చూసుకుంటే మెయిన్ ఏరియా ఇది. ఇది మనం వర్క్ చేయాల్సిన ఏరియా. టీచింగ్ ఆర్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఇన్ పొజిషన్ అని ఉందిక్కడ. మీరు అబ్జర్వ్ చేసుంటారు. కౌంట్ ఇక్కడుంది. మొదటి 2 కూడా టీచింగ్ స్టాఫ్‌కి సంబంధించింది. ఈ టీచింగ్ స్టాఫ్‌లో 2 టైప్స్ ఉంటాయి. రెగ్యులర్ టీచింగ్ స్టాఫు, నాన్ రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్. నాన్ రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్ అంటే ఏంటంటే,
కాంట్రాక్ట్ టీచర్స్ గాని, పార్ట్ టైమ్ టీచర్స్ గాని, అలాగే గెస్ట్ టీచర్స్ గాని, పారా టీచర్స్ వీళ్ళందరూ కూడా నాన్ రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్‌లోకొస్తారు. సో, వాళ్ళవి కూడా మనం ఇక్కడ అప్డేట్ చేయాలి. రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్ కూడా అప్డేట్ చేయాలి. అది. ఇది టోటల్ టీచింగ్ స్టాఫ్ అనమాట. ఏ ప్లస్ బి యాడ్ చేస్తే ఇవొస్తాయి. అందులో ఇక్కడ చూడండి ఈ పాఠశాలలో నలుగురు రెగ్యులర్ ఉన్నారు. నాన్ రెగ్యులర్ ఇద్దరున్నారు. మొత్తం ఆరుగురున్నారు టోటల్. అందులో ఇన్‌కంప్లీట్‌గా ఉన్నారు ఆరుగురు. ఈ స్కూల్ ఇంక మనం స్టార్ట్ చేయలేదు కాబట్టి ఆరుగురు ఉపాధ్యాయుల తాలూకు డేటా ఇన్‌కంప్లీట్‌లో ఉంది. మరి ఇక్కడ చూడండి ప్లస్ యాడ్ న్యూ టీచర్ అని ఉంది. ఇది ఎవరి కోసం అనంటే కొత్తగా డీఎస్సీ ద్వారా రిక్రూట్ అయ్యి వచ్చిన వాళ్ళు గాని, లేకపోతే మనకు కొత్తగా ఇంతవరకు వాళ్ళు యూడేస్‌లో లేరు. టీచర్ మాడ్యూల్‌లో. వాళ్ళకి నేషనల్ కోడ్ అనేది లేదు. అలాంటి టీచర్‌లు ఎవరైనా ఉంటే ఇక్కడ మనం యాడ్ టీచర్ అనే ఆప్షన్ ద్వారా మనం ఇది క్లిక్ చేస్తే టోటల్ డేటా అడుగుతుంది. ఆ డేటా మనం ఇందులో ఎంటర్ చేస్తే, మనం సబ్మిట్ చేస్తే కొద్ది రోజులకి ఆ టీచర్‌కి నేషనల్ కోడ్ అనేదొస్తుంది. సో, ఎవరికైతే నేషనల్ కోడ్ అనేది లేదో అటువంటి టీచర్స్ ఇక్కడ యాడ్ న్యూ టీచర్ అనే ఆప్షన్ ద్వారా మనం యాడ్ చేసుకోవచ్చు. మన స్టూడెంట్‌కి ఎలాగైతే పెన్ నంబర్ లేకపోతే యాడ్ న్యూ స్టూడెంట్ అనే ఆప్షన్ ద్వారా మనం యాడ్ చేసుకుంటామో, ఇక్కడ కూడా నేషనల్ కోడ్ లేకపోతే యాడ్ న్యూ టీచర్ అనే ఆప్షన్ ద్వారా యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఇదంతా సేమ్ ఒకటే ప్రాసెస్. అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా మనకిక్కడ ఉంటే ఇక్కడ కనిపిస్తారు. వాళ్ళు కూడా ఇక్కడ మనం క్లిక్ చేసి వాళ్ళు కూడా అప్డేట్ చేయాలి. నాన్ టీచింగ్ స్టాఫ్‌లో కూడా ఎవరికైనా నేషనల్ కోడ్ లేని టీచర్స్ ఉంటే ఇక్కడ యాడ్ న్యూ నాన్ టీచింగ్ అనే ఆప్షన్ ద్వారా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది. ఓకేనండి. మరి నేషనల్ కోడ్ ఉంటే ఇందాక చెప్పాను కదా! ఇంపోర్ట్ టీచర్ అనే ఆప్షన్ ద్వారా ఇంపోర్ట్ చేసుకుంటాం. నేషనల్ కోడ్ ఉంటే. లేకపోతేనే ఇక్కడ ఈ యాడ్ న్యూ టీచర్ అనే ఆప్షన్ ద్వారా యాడ్ చేసుకోవాలి. ఇది ఓవరాల్‌గా. అయితే ఇప్పుడు మనం ఈ స్కూల్‌కి సంబంధించి వర్క్ మనం చేయాలంటే, ఈ టోటల్ అనేది ఇక్కడ 6 ఉంది కాబట్టి, ఈ 6 మెంబర్స్ తాలూకా డేటాను ఫస్ట్ మనం అప్డేట్ చేయొచ్చు. ముందు దీనిపైన క్లిక్ చేస్తే, ఈ 6 పైన క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మొత్తం 2, 3, 4, 5, 6 ఉన్నారు టీచర్స్. సో, ఈ 6 టీచర్స్ తాలూకా డేటా ఉంది. ఒక్కొక్క టీచర్‌ని మనం ఎలా అప్డేట్ చేస్తామంటే, ఒక్కొక్క టీచర్‌కి ఇక్కడ జనరల్ ప్రొఫైల్ ఉంది. అలాగే అపాయింట్‌మెంట్ అండ్ టీచింగ్ ప్రొఫైల్ ఉంది. ట్రైనింగ్ అండ్ అదర్ డీటెయిల్స్ ఉంది. ఈ 3 ప్రొఫైల్స్ ప్రతి ఒక్క టీచర్‌కి మనం అప్డేట్ చేస్తే, అవి ఒక్కొక్క ప్రొఫైల్ మనం అప్డేట్ చేస్తున్నప్పుడు ఇవి గ్రీన్ కలర్‌లోకొస్తాయి. ఈ 3 కూడా గ్రీన్ కలర్‌లోకొస్తే, ఈ టీచర్‌కి సంబంధించి అప్డేషన్ అయినట్లు. అలాగే నెక్స్ట్ టీచర్, ఆ తర్వాత నెక్స్ట్ టీచర్. ఇలా మనం ఒక్కొక్కరు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే ఇక్కడ చూడండి ఇన్‌కంప్లీట్ ఉంది కదా! ఇక్కడ కంప్లీటెడ్ అని వస్తది తర్వాత. మనం లాస్ట్ మోడిఫైడ్ అనేది ఇలా గతంలో చేసాం. ఇప్పుడు దానికి చేస్తే ఈ డేట్ వస్తుందనమాట. ఇప్పుడు మనం గనక అప్డేట్ చేస్తే. ఆ తర్వాత ఇక్కడ వ్యూ అనే ఆప్షన్ ద్వారా మనం ఏ ఏ డేటాని ఎంటర్ చేసామో తెలుసుకోవచ్చు. చివరగా ఒకటుంది చూడండి లెఫ్ట్ స్కూల్. ఇది. ఇదేంటంటే సపోజ్‌కి ఈ టీచర్ ఇప్పుడు ఈ స్కూల్‌లో లేరు. వేరే స్కూల్‌కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ లెఫ్ట్ స్కూల్ అనేది ఇక్కడ క్లిక్ చేస్తే ఈ టీచర్ డ్రాప్ బాక్స్‌లోకి వెళ్తారు. అది మెయిన్. ఓకేనండి. ఒక టీచర్‌ని డ్రాప్ బాక్స్‌లో పెట్టాలంటే ఇక్కడ. ఇక్కడ క్లిక్ చేస్తే ఆ టీచర్ డ్రాప్ బాక్స్‌లోకి వెళ్ళిపోతారు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. ఈ 3 ప్రొఫైల్ కంప్లీట్ చేసి లెఫ్ట్ స్కూల్ అనేది క్లిక్ చేయాల్సుంటది. రైట్. సరే అయితే ఒక టీచర్ తాలూకా డేటా మనం చూద్దాం. ఇప్పుడు జనరల్ ప్రొఫైల్‌లో ఏముందో చూద్దాం. ఎడిట్ టీచర్ అని ఉంది. మనం ఎడిట్ చేసుకోవచ్చు. నేమ్ ఉంది, జెండర్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంది. కరెక్ట్‌గా ఉంటే మాక్సిమం డేటా అంతా కూడా పుషప్ అయిపోయింది కాబట్టి చూసి చెక్ చేసుకోవడమే. ఎక్కడైతే అవసరం ఉంటదో మనం ఫిల్ చేయాల్సి అక్కడ ఫిల్ చేయటమే. ఇక్కడ చూడండి నేషనల్ టీచర్ కోడ్ ఉందా చెప్పాను కదా నేను. ఇది ప్రతి ఒక్క టీచర్‌కి కూడా ఒక కోడ్ అనేది ఉంటది. ఇది నేషనల్ టీచర్ కోడ్ అనమాట. మనకి టోటల్‌గా మన కంట్రీలో ఆహ్, ఇలాంటి కోడ్ ప్రతి ఒక్కరికి కూడా ఉంటది. ఈపీతో స్టార్ట్ అయ్యి 8 డిజిట్స్ దానికి ఫాలో అవుతుంటే మొత్తం 10 డిజిట్స్ ఇది. ఓకేనండి. దీన్ని బేస్ చేసుకుంటేనే ఇంపోర్ట్ టీచర్ ఆ డ్రాప్ బాక్స్‌లో పెట్టడం అనేది మనం చేస్తాం అక్కడ. లేదా డైరెక్ట్‌గా టీచరు దగ్గరికి వెళ్లి కూడా ఇందాక చెప్పినట్టు డ్రాప్ బాక్స్‌లో పెట్టొచ్చు. నెక్స్ట్ టీచర్ కోడ్ ఆఫ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ ఇఫ్ అవైలబుల్. ఇది ఇక్కడ ట్రెజరీ కోడ్ వేయాలి గుర్తుపెట్టుకోండి. ఇది నేషనల్ కోడ్ ఇక్కడ ట్రెజరీ కోడ్ వేయాలి. మన ట్రెజరీ ఐడీ ఉంటుంది కదా! 7 డిజిట్స్.
ఆ ట్రెజరీ ఐడీ ఇక్కడ వెయ్యాలి. నెక్స్ట్ సోషల్ కేటగరీ మనది ఏ కేటగరీ ఇక్కడ మనం ఫిల్ చేస్తాం. నెక్స్ట్ హైయెస్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ సెలెక్ట్ చేయాలి. హైయెస్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్. మనది ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ అనుకోండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ అనేది క్లిక్ చేయాలి. ఒకవేళ గ్రాడ్యుయేట్ అయితే గ్రాడ్యుయేట్ అని క్లిక్ చేయాలి. సో, ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ అని ఎప్పుడైతే క్లిక్ చేసామో దానికి సంబంధించిన సబ్జెక్ట్స్ ఇక్కడ మనకి ఎనేబుల్ అవుతాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే ఎంఏనా, ఎంఎస్సీ, ఎంకామ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అదే గ్రాడ్యుయేట్ అనుకోండి దానికి సంబంధించినటువంటి ఇక్కడ ట్రేడ్ అనేది మనకి ఓపెన్ అవుద్ది. సో, ఇక్కడ ఇతను పోస్ట్ గ్రాడ్యుయేట్ కాబట్టి ఎంఎస్సీ ఓకే. నెక్స్ట్ హైయెస్ట్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్. ఇందాక అకాడమిక్, ఇది ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్. సేమ్ అలాగే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే మొబైల్ నంబర్ ఇక్కడ ఏస్తాం. ఈమెయిల్ ఇక్కడ కంపల్సరీ వేసుకుంటాం. ఇక్కడ ఆధార్ నంబర్ ఆఫ్ టీచర్. ఇక్కడ ఆల్రెడీ ఆధార్ నంబర్ ఉంది. ఇది మాస్క్డ్ ఆధార్. అంటే మాస్క్డ్ ఆధార్ అంటే మనకు లాస్ట్ 4 డిజిట్స్ కనిపిస్తున్నాయి. దాన్ని బట్టి అది అవునా కాదా అని తెలుసుకోవాలి. ఒకవేళ మనం అప్డేట్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే అది ఎనేబుల్ అవుతుందనమాట. ఓకేనండి. లేదంటే మనకది అవసరం లేదు. ఓకేనండి. మళ్ళీ ఆధార్ వచ్చింది కదా! ఓకే. ఒకవేళ మనం ఇది అప్డేట్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి అప్డేట్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. అలాగే నేమ్ యాస్ పర్ ఆధార్ అక్కడ మన స్టూడెంట్ లాగే ఆధార్ కార్డ్ ప్రకారం నేమ్ ఎలా ఉంది. ఇది మనకి డిజేబుల్ అయింది. మనం మార్చడానికి లేదు. అలాగే మెన్షన్ ద లెవెల్ అప్ టు విచ్ ఫాలోయింగ్ సబ్జెక్ట్స్ ఆర్ స్టడీడ్. మ్యాథమెటిక్స్ ఎంతవరకు చదివావు అనేది మనకి ఇక్కడ అడుగుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ అలాగే సైన్స్, ఇంగ్లీషు, సోషల్ సైన్స్ అంటే ఎంతవరకు మనం చదివాం. ఇప్పుడు ఇంగ్లీష్ అనేది ఇక్కడ గ్రాడ్యుయేట్ వరకు చదివారని, సోషల్ సైన్స్ అనేది సెకండరీ 10థ్ క్లాస్ వరకు చదివారని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మన క్వాలిఫికేషన్స్ బట్టి. నెక్స్ట్ అదేగా లాంగ్వేజ్ యాస్ పర్ షెడ్యూల్ 8లో లాంగ్వేజ్ ఎంతవరకు చదివాము అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది. ఓకేనండి. ఇక్కడ మనకి క్వెషన్ మార్క్ పైన మనం గనక క్లిక్ చేస్తే అక్కడ ఏం చేయాలనేది కూడా అక్కడ మనకు క్లియర్‌గా ఉంటుంది. సోషల్ సైన్స్ అంటే ఏంటంటే ప్లీజ్ ప్రొవైడ్ సోషల్ సైన్స్ సబ్జెక్ట్ అని ఇక్కడ అడుగుతుంది. అలాగే టైప్ ఆఫ్ డిజేబిలిటీ ఫీ అని మనకు డిజేబిలిటీ ఉంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ సర్వీస్ మనం డేట్ ఆఫ్ జాయినింగ్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకేనండి. ఇది ఆల్రెడీ డిజేబుల్ అయ్యి ఉంది. నెక్స్ట్ అప్డేట్ అని క్లిక్ చేస్తే టీచర్ జనరల్ ప్రొఫైల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అప్డేటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని వచ్చింది. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడేంటి నెక్స్ట్‌కెళ్ళాలి. అలాగే ఇక్కడ కూడా ఈ డీటెయిల్స్ కూడా ఇక్కడ చూడండి టీచర్ నేషనల్ కోడ్ ఉంది. టీచర్ నేమ్ ఉంది. ఇక్కడ ట్రైన్డ్ ఫర్ టీచింగ్ సీడబ్ల్యూఎస్ఎన్ ఇవన్నీ ఒక్కొక్కటి క్వెషన్ చదివి ట్రైన్డ్ ఇన్ కంప్యూటర్ ఫర్ యూజ్ ఇన్ టీచింగ్ అది. ఇక్కడ మన తాలూకా ఈ అంశాలన్నీ కూడా మనకు తగ్గట్టుగా ఇవి ఫిల్ చేయాల్సుంటుంది. అలాగే ట్రైనింగ్ రిసీవ్డ్ ఇక్కడ చూడండి. ప్లీజ్ ప్రొవైడ్ ట్రైనింగ్ రిసీవ్డ్. ఏ ట్రైనింగ్ తీసుకున్నాం దీనికి సంబంధించి. ఏది కంప్యూటర్ ఫర్ యూజ్ ఇన్ టీచింగ్ కోసం. అలాగే ట్రైనింగ్ నీడ్స్ ఇంకేంటి కావాలి మనకి. వెదర్ టీచర్ రిసీవ్డ్ ట్రైనింగ్ అండర్ నిష్ఠ. యెస్ ఆర్ నో. ప్రతి టీచర్ కూడా నిష్ఠ ట్రైనింగ్ అనేది పొంది ఉన్నారు. ఆ నిష్ఠ ట్రైనింగ్‌లో మనం గత 2, 3 సంవత్సరాలుగా చూసుకున్నప్పుడు అన్ని అంశాలు కూడా అందులో యాడ్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కటి ఇక్కడ మనం యెస్ అని పెట్టాల్సి ఉంటుంది. ఐసీటీ స్కిల్స్ కూడా మనకు ట్రైనింగ్ ఇచ్చారు. ఓకేనండి. సో, ఇక్కడ వెదర్ టీచర్ రిసీవ్డ్ ట్రైనింగ్ అండర్ నిష్ఠ. యెస్ ఆర్ నో అనేది ఇక్కడ యెస్ అనేది టిక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి టీచర్ కూడా అక్కడ నిష్ఠ ట్రైనింగ్ అయ్యాం. అలాగే వర్కింగ్ డే స్పెంట్ ఆన్ నాన్ టీచింగ్ అసైన్‌మెంట్స్. మన టీచింగ్ కాకుండా నాన్ టీచింగ్ అసైన్‌మెంట్స్ మీద ఎన్ని డేస్ ఇక్కడ ఓడీస్ మనం ఇక్కడ స్పెండ్ చేసామనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే లాంగ్వేజ్ ఇన్ విచ్ ద టీచర్ ఈస్ హావింగ్ వర్కింగ్ నాలెడ్జ్. లాంగ్వేజ్ సంబంధించి. ఓకేనండి. చూడండి ఇక్కడ లాంగ్వేజ్ 1 అంటే ఏంటి? ప్లీజ్ ప్రొవైడ్ లాంగ్వేజ్ 1 విచ్ ద టీచర్ ఈస్ హావింగ్ వర్కింగ్ నాలెడ్జ్. అంటే మనం లాంగ్వేజ్ 1గా ఏ లాంగ్వేజ్‌ని తీసుకొని మనం అక్కడ టీచింగ్‌లో యూజ్ చేస్తున్నాం అనేది ఇక్కడ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే వెదర్ ట్రైన్డ్ ఇన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆడిట్ ఆఫ్ స్కూల్ ఫర్ ఎన్‌ష్యూరింగ్ చైల్డ్ సేఫ్టీ అంటే మీకింత చెప్పాను. నిష్ఠలో మనం ప్రతి ఒక్క అంశం కోసం కూడా మనకక్కడ ఇవ్వడం జరిగింది. ఆ మాడ్యూల్ చదివాం మనం. క్వెషన్స్‌కి ఆన్సర్ రాసాం. సర్టిఫికేట్ వచ్చింది. పాస్ అయ్యాం. అన్నీ అయ్యాం కాబట్టి ఇక్కడ యెస్ అనేది మనం టిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే వెదర్ రిసీవ్ ట్రైనింగ్ ఆన్
సైబర్ సేఫ్టీ అండ్ సోషల్ యాస్పెక్ట్స్ అని ఉంది. సో, దానికి కూడా యెస్ అని మనం అలా టిక్ చేయాలి. వెదర్ రిసీవ్ ట్రైనింగ్ ఇన్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ సపోర్ట్ అండ్ క్లాస్ రూమ్ సపోర్ట్ ఆఫ్ సిడబ్ల్యూఎస్ అని. ఇది ఒకవేళ ట్రైనింగ్ పొందితే మనం ఇక్కడ యెస్ అని రాస్తాం. లేకపోతే నో అని రాస్తాం. వెదర్ టీచర్ ఈజ్ సిటీఈటీ అంటే సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ క్వాలిఫైడ్ అని. మనం క్వాలిఫైడ్ అయితే ఇక్కడ యెస్, నో అనేది టిక్ చేసి ఒకవేళ యెస్ అయితే ఆ ఇయర్ ఆఫ్ ఇక్కడ యెస్ గాని ఎప్పుడైతే మనం టిక్ చేస్తే ఇక్కడ ఎనేబుల్ అవుద్ది. ఓకేనండి. సో, ఆ రకంగా మనం ఇక్కడ యెస్, నో అనేది చూసుకొని టిక్ చేయాల్సుంటుంది. అలాగే ఫైనల్‌గా వెదర్ క్యాపబుల్ ఆఫ్ హ్యాండ్లింగ్ డిజిటల్ డివైసెస్ అండ్ వీసీ అప్లికేషన్స్, మొబైల్, ల్యాప్‌టాప్ అలాగే స్మార్ట్ బోర్డ్స్, డెస్క్‌టాప్స్, ప్రొజెక్టర్స్, ద యూజ్ ఆఫ్ కంప్యూటర్స్ టు రిట్రీవ్, అసెస్, స్టోర్, ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్, ప్రెజెంట్ అండ్ ఎక్స్‌చేంజ్ ఇన్ఫర్మేషన్ అని ఉంది చూడండి. అండ్ టు కమ్యూనికేట్ అండ్ పార్టిసిపేట్ ఇన్ కొలాబరేటివ్ నెట్వర్క్స్ వయా ది ఇంటర్నెట్, ఇంటరాక్టింగ్ త్రూ డిజిటల్ టెక్నాలజీస్, ప్రొటెక్టింగ్ పర్సనల్ డేటా అండ్ ప్రైవసీ. యెస్, నో. అయితే ఇక్కడేంటంటే మన మాక్సిమం ఇక్కడ ఐఎఫ్‌పి ప్యానెల్స్, నెక్స్ట్ స్మార్ట్ టీవీస్, ల్యాప్‌టాప్స్, కంప్యూటర్స్, మొబైల్స్ అవన్నీ మనం యూజ్ చేస్తుంటాం కాబట్టి మాక్సిమం ఇక్కడ మీరు చూసుకొని యెస్ అని వస్తుంది. మీ దీన్ని బట్టి కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మనం లాస్ట్‌లో అప్డేట్ అని ఇక్కడ మనం క్లిక్ చేయాల్సుంటుంది. సో, ఇలా 3 ప్రొఫైల్ ప్రతి ఒక్క టీచర్‌కి కూడా ఫిల్ చేయాలి. నేను ఫస్టు ప్రొఫైల్ నేనక్కడ అక్కడ అప్డేట్ చేశాను కాబట్టి, సేవ్ చేశాను కాబట్టి ఇక్కడ జనరల్ ప్రొఫైల్ గ్రీన్ కలర్‌లోకొచ్చింది. అలాగే ఇవి కూడా మనం అప్డేట్ చేసి అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అప్డేట్ చేస్తే ఇవి కూడా గ్రీన్ కలర్‌లోకి వస్తాయన్నమాట. ఓకేనండి. ఈ రకంగా ఈ ప్రతి ఒక్క టీచర్ తాలూకా 3 ప్రొఫైల్స్ కూడా మనం అప్డేట్ చేయాలి. ఈ రకంగా చేసుకుంటూ పోతే అందరు టీచర్స్ అయిన తర్వాత ఇక్కడ స్కూల్ డాష్‌బోర్డ్‌లోకి వెళ్లి ఒకసారి మనం చూస్తే ఇక్కడ చూడండి ఇక్కడ. ఇక్కడ ఇన్‌కంప్లీట్ 6 అని ఉంది కదా! ఇక్కడ ఇన్‌కంప్లీట్‌లో 0 వస్తది. ఇన్‌కంప్లీట్‌లో 0 వస్తాయి. ఇప్పుడు 6 కూడా అయిపోతాయి. అదే మనం ఈ 6 కాకుండా ఇంకా ఒక ఇద్దరిని యాడ్ చేసుకున్నాం. అప్పుడు మొత్తం 8 వస్తాయి. టోటల్‌గా ఇవి కంప్లీట్ చేస్తే ఇక్కడ ఇన్‌కంప్లీట్ 0 అని వస్తుంది. ఇన్‌కంప్లీట్ అనేది మనకు 0 ఉండాలి. అప్పుడు ఎప్పుడైతే పూర్తయిపోతుందో టీచర్ మాడ్యూల్ ఇక్కడ క్లిక్ హియర్ టు మార్క్ కంప్లీట్ అని మనం టిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ రిమార్క్స్ అనేది టీచర్ మాడ్యూల్ కంప్లీటెడ్ అని రాస్తాం. ఇక్కడ టిక్ చేసి అప్డేట్ స్టేటస్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకేమొస్తుందంటే ఇక్కడ స్టేటస్ అనేది ఓవరాల్ స్టేటస్ కంప్లీటెడ్ అని వస్తుంది. ఇది లాస్ట్ స్టెప్ అన్నమాట. ఓకేనండి. ఈ రకంగా కంప్లీట్ చేయాలి. అయితే ఇందాక మనం అనుకున్నాం కదా! ఇక్కడ ఈ ఆప్షన్స్ దేనికున్నాయనేది. ఇంపోర్ట్ టీచర్ అంటే ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇంపోర్ట్ టీచర్ అంటే ఇక్కడ నేషనల్ కోడ్ అడుగుతుందనమాట. నేషనల్ కోడ్, డేట్ ఆఫ్ బర్త్. ఓకేనా? నేషనల్ కోడ్, డేట్ ఆఫ్ బర్త్. దాని ప్రకారం ఇంపోర్ట్ చేయాలి. ముందు ఏం చేద్దామంటే టీచర్ డ్రాప్ బాక్స్‌లోకి వెళ్లి, ఇప్పుడు మనం డ్రాప్ బాక్స్‌లో ఉన్న టీచర్స్‌ని చూడొచ్చు. ఇక్కడ టీచర్ డ్రాప్ బాక్స్‌లో మనం సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ స్టేట్, డిస్ట్రిక్ట్ అలాగే మండల్ చూడండి ఇలా మనకి ఈ స్కూల్‌లో డ్రాప్ బాక్స్‌లో ఉన్నటువంటి టీచర్స్ ఇలా కనిపిస్తారు. ఇంకా మనకేమైనా డౌట్ అయితే ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, ఆ స్కూల్ హెడ్ మాస్టర్ తాలూకా మొబైల్ నంబరు, డిస్ట్రిక్ట్ ఎంఐఎస్ తాలూకా నేము, మొబైల్ నంబరు, బ్లాక్ ఎంఐఎస్ నేము, మొబైల్ నంబర్ అనేది మనకిక్కడ కనిపిస్తుంది. సో, ఇది టీచర్ డ్రాప్ బాక్స్. అదే ఇంపోర్ట్ టీచర్. ఇక్కడ ఇంపోర్ట్ టీచర్ అంటే మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే నేషనల్ కోడ్ ఉండాలని చెప్పాం. డేట్ ఆఫ్ బర్త్ ఉండాలని చెప్పాం. ఓకేనండి.
ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఇంపోర్ట్ టీచర్ మీద క్లిక్ చేసి ఇక్కడ నేషనల్ కోడ్ అనేది మనం ఎవరైతే టీచర్‌ని మనం ఇంపోర్ట్ చేసుకుంటామో ఆ టీచర్ కోడ్, అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్. సో, మనం ఇక్కడ గో అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సో, ఇలా డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట. ఇక్కడ రిమార్క్స్ ఏం రాస్తాం? జాయిన్డ్ యాస్ జాయిన్డ్ త్రూ ట్రాన్స్‌ఫర్స్. జాయిన్డ్ యాస్ డెప్యుటేషన్ అని రాస్తాం. జాయిన్డ్ ఆన్ డెప్యుటేషన్ లేదా జాయిన్డ్ త్రూ ట్రాన్స్‌ఫర్స్ ఇలా ఏదో ఒక మనకక్కడ సంబంధించిన రిమార్క్స్ అనేది మనం రాస్తాం. అలాగే ఏ డేట్‌న జాయిన్ అయ్యారనేది అక్కడ డేట్ సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ నేచర్ ఆఫ్ అపాయింట్‌మెంట్ రెగ్యులరా? కాంట్రాక్టా? లేకపోతే గెస్ట్ ఫ్యాకల్టీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్ టీచర్ పైన ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే డూ యూ వాంట్ టు రీస్టోర్ టీచర్ అని వస్తుంది. సో, వెంటనే ఇక్కడ రీస్టోర్ టీచర్ పైన క్లిక్ చేయాలి. ఎప్పుడైతే రీస్టోర్ టీచర్ పైన క్లిక్ చేసామో సమ్ రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఇక్కడ మిస్సింగ్ అని ఉంది కదా! ఓకే. ఇక్కడ డేట్ ఆఫ్ రిలీవింగ్ అనేది 7/8/2024 అని ఉంది. సో, ఆ తర్వాత డేట్ తీసుకోవాలి. అంటే 8/8 తీసుకున్నాం అనుకోండి. ఇది మళ్ళీ ఈ టీచర్‌ని మళ్ళీ మనం డ్రాప్ బాక్స్‌లో పెట్టేస్తాం. జస్ట్ ఎగ్జాంపుల్‌గా. సో, ఇప్పుడు తీసుకొని చూడండి. టీచర్ ఇంపోర్ట్ సక్సెస్‌ఫుల్ అని ఉంది. అనొస్తూ ఇక్కడ మనం ఇంతకుముందు 6 ఉండేవాళ్ళు కదా! ఇప్పుడు 7 రావడం మనం చూసాం. అంటే ఒక టీచరు యాడ్ అయ్యారు. ఎవరిని మనం యాడ్ చేసాం? ఈ టీచర్‌ని యాడ్ చేసాం. ఇక్కడ ఫోర్త్ ప్లేస్‌లోకొచ్చారు. సో, ఈ టీచర్‌ని జస్ట్ మనం తెలుసుకోవడానికి మనం యాడ్ చేసాం కాబట్టి, ఈ టీచర్‌ని మనం లెఫ్ట్ చేయాలనుకుంటే ఇక్కడ లెఫ్ట్ స్కూల్ క్లిక్ చేసి చూడండి. ఆర్ యూ ష్యూర్ టు సెండ్ ది పర్టిక్యులర్ టీచర్ టు డ్రాప్ బాక్స్? సెలెక్ట్ రీజన్. ట్రాన్స్‌ఫర్డ్ ఆర్ షిఫ్టెడ్ టు అనదర్ స్కూల్. ఇక్కడ ట్రాన్స్‌ఫర్డ్. అలాగే డేట్. ఇక్కడ 9 తీసుకున్నాం. లెఫ్ట్ స్కూల్ కన్ఫర్మ్. క్లిక్ చేస్తే టీచర్ మనకి ఇక్కడ డిలీట్ అయిపోయారు. సో, ఇప్పుడు మనం ఈ స్కూల్ డాష్‌బోర్డ్‌లో యాజ్ యూజువల్‌గా మొదట ఉన్నటువంటి ఆరుగురే ఉన్నారన్నమాట. సో, ఈ రకంగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. టీచర్‌ని డ్రాప్ బాక్స్‌లో పెట్టాలంటే లోపల మనకు లెఫ్ట్ స్కూల్ అనేది ఉంటే అక్కడ మనం పెట్టొచ్చు. అలాగే ఈ ఇంపోర్ట్ టీచర్‌లో ఇంకోటేంటంటే మనకి నేషనల్ కోడ్ తెలీదనుకోండి. సేమ్ అక్కడ స్టూడెంట్‌కి పెన్ నంబర్ ఎలాగైతే తెలియకపోతే గెట్ పెన్ దగ్గర మనం ఆధార్, ఇయర్ ఆఫ్ బర్త్ ఇస్తాం. ఇక్కడ ఆధార్, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఎవరైనా మనకి నేషనల్ కోడ్ తెలుసుకోవాలంటే ఇక్కడ ఆధార్ నంబర్ ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్ సెర్చ్ కొట్టామనుకోండి. నేషనల్ టీచర్ కోడ్ ఇక్కడొచ్చింది చూడండి. కనిపించింది కదా! సో, అలాగే ఆధార్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ గనక మనం ఎంటర్ చేస్తే నేషనల్ టీచర్ కోడ్ అనేది వస్తుంది. సో, ఒకవేళ టీచర్ కోడ్ తెలియకపోతే మనం ఈ రకంగా తెలుసుకొని కూడా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇది ఇక్కడ ఇంపోర్ట్ టీచర్‌లో. అలాగే టీచర్ గ్లోబల్ సెర్చ్ అని ఉంది కదా! సో, ఇక్కడ కూడా మనం గ్లోబల్ సెర్చ్ ద్వారా తెలుసుకోవచ్చు. సపోజ్‌కి ఆంధ్రప్రదేశ్ టీచర్ నేమ్ నా పేరు రాద్దాం. గో పైన క్లిక్ చేస్తే ఇదిగోండి. టీచర్ గ్లోబల్ సెర్చ్‌లో ఏం చేసాం మనం స్టేట్ తీసుకున్నాం. నేమ్, డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేస్తే టీచర్ కోడ్, నేము, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ సర్వీస్ క్లియర్‌గా ఇక్కడ మనకి రావడం జరిగింది. సో, ఈ రకంగా టీచర్
గ్లోబల్ సెర్చ్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. ఇవి ఆప్షన్స్ అనమాట. అలాగే లిస్ట్ ఆఫ్ ఇనాక్టివ్ ఆర్ డిలీటెడ్ టీచర్స్. ఈ స్కూల్‌లో ఎంతమందున్నారో అటువంటి వాళ్ళు తెలుసుకోవాలంటే క్లిక్ చేస్తే వీళ్ళంతా కూడా అటువంటి టీచర్సే. ఇనాక్టివ్‌లో పెట్టినటువంటి టీచర్స్. ఇది ఈ రకంగా మనం ఈ ఆప్షన్ తెలుసుకోవచ్చు. ఓవరాల్‌గా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిందేంటంటే, ఇది 6 అనేది లాస్ట్ ఇయర్ ఈ స్కూల్‌కి సంబంధించిన స్టాఫ్ అనమాట. ఇందులో కొంతమంది ట్రాన్స్‌ఫర్ అయ్యి వెళ్ళిపోవచ్చు. కొంతమంది ట్రాన్స్‌ఫర్ ద్వారా రావచ్చు. లేదా డెప్యుటేషన్ ద్వారా రావచ్చు. లేదా డెప్యుటేషన్ ద్వారా వేరే స్కూల్‌కి వెళ్ళొచ్చు. మొత్తం ఇదేంటంటే, ఆ పాఠశాలలో ఎంతమంది ఇక్కడ పనిచేస్తున్నారనేది ఇక్కడ కంప్లీట్‌గా మనకిక్కడ అప్డేట్ చేసుకోవాలనమాట. అలా అప్డేట్ చేసుకొని ప్రతి ఒక్క టీచర్‌కి కూడా 3 ప్రొఫైల్స్ ఉంటాయి. ఆ 3 ప్రొఫైల్స్ అప్డేట్ చేసి లాస్ట్‌లో క్లిక్ హియర్ టు మార్క్ కంప్లీట్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే ఇక్కడ కంప్లీటెడ్ అని వస్తుంది. అప్పుడు ఈ స్కూల్‌కి సంబంధించి టీచర్ మాడ్యూల్ కంప్లీట్ అయినట్లనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి. థాంక్ యూ.